మద్యం మత్తులో ఆర్ఎంపీ డాక్టర్పై దాడి జరిగిన ఘటన కృష్ణా జిల్లా పెనుమలూరులో జరిగింది. ఉయ్యూరులో అందరికీ సుపరిచితుడై జనసేన పార్టీకి చెందిన హుండీ డాక్టర్పై రాత్రి కొంతమంది యువకులు మద్యం మత్తులో దాడి చేశారు. హాస్పిటల్పై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఒకరికి గాయాలయ్యాయి. గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యే గెలుపు కోసం ఎంతో కృషి చేశానని, తనకు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చైర్మన్ గా అవకాశం ఇస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను కోరారు. అది గిట్టని కొంతమంది నాయకులు తన ఆసుపత్రిపై దాడి చేసి తన కుర్రాడిని గాయపరిచారని డాక్టర్ కార్తికేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో 12వ వార్డు టీడీపీ నాయకుడు నరేష్ సోదరుడు, వారి అనుచరులు ఉన్నట్టు ఆరోపించారు. రాత్రి ఒక 30-40 మంది దొండగులు నా మీద, నా హాస్పిటల్ మీద దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడులు ఆపుకొని మనం కష్టపడి ముందరికెళ్లాలనే భావన మర్చిపోయి భయభ్రాంతులకు గురి చేశారు. రాత్రి 40 మంది పైగా వచ్చి హాస్పిటల్ ధ్వంసం చేసి నా దగ్గరున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని 30 మంది ఒక్కడిని చేసి కొట్టి, మోకాలు మీద కొట్టి, కర్రలతో రాళ్లతో దాడి చేశారండి. పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాత్రి ఒక 30-40 మంది దొండగులు నా మీద, నా హాస్పిటల్ మీద దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడులు ఆపుకొని మనం కష్టపడి ముందరికెళ్లాలనే భావన మర్చిపోయి భయభ్రాంతులకు గురి చేశారు. రాత్రి 40 మంది పైగా వచ్చి హాస్పిటల్ ధ్వంసం చేసి 30 మంది ఒక్కడిని చేసి కొట్టి, మోకాలు మీద కొట్టి, కర్రలతో రాళ్లతో దాడి చేశారండి. పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాత్రి ఒక 30-40 మంది